దేవుని యొక్క సమయానికి రాజుల 2వ గ్రంథం వచనం నుండి అతని సేవకులలో ఒకడు రాజావైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో అతని సేవకులలో ఒకడు అతని సేవకులలో ఒకడు రాజావైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతనుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఒక రాజుకు దర్శనము కావాలి. ఒక రాజుకు తను చేసే పని మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాలి అంటే, తను చేసే పనుల విషయంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తెలుసుకోవాలి అంటే, తను చేసేటువంటి పనులు సఫలం అవ్వాలి అంటే, మీరు చేస్తున్నటువంటి పని మంచిదా చెడ్డదా అని తెలియాలి అంటే, మీరు చేసేటువంటి పనులలో అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి జరగదా అని తెలియాలి అంటే, మీరు చేసేటువంటి యుద్ధంలో జయము లభిస్తుందా లభించదా అని తెలియాలి అంటే, మాకు సంతానం కలగాలంటే ఏమి చేయాలి, సంతానం కలగాలంటే మేమేమి చేయాలి, సంతానం కలుగుతుందా లేదా అని తెలియాలి అంటే, ఇలాగ ప్రతి ఒక్క విషయము కూడా తెలుసుకోవాలి అంటే, అది రాజువైన ఎవరు రాజువైన లేదంటే ఆ పూటకు తినడానికి తిండి లేనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పూరి గుడిసిన వాడికైనా సరే ఎవరు కావాలి అని అంటే దైవజనుడైన ప్రవక్త కావాలి. ఎవరు కావాలి? దైవజనుడైన ప్రవక్త కావాలి. దైవజనుడు ఉంటే దైవజనుడితో మాట్లాడితే దైవజనుడి యొక్క ప్రవచనం అన్నక మాట వింటే, దైవజనుడి యొక్క స్వరము వింటే, దైవజనుడి యొక్క ఆ స్వరాన్ని వినగలిగితే, నేర్చుకోగలిగితే వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, మేలు జరుగుతుందా లేదా, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవి అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి రాజు దగ్గర నుండి పూరి గుడిస వరకు ఉన్నటువంటి వారికి కావలసింది ఎవరు అంటే దైవజనుడు. ఎవరు కావాలి? ఒక దైవజనుడు కావాలి. దైవజనుడు ఉంటే ఆ దైవజనుడి వద్ద అడిగారు, అయ్యా మేము ఈ పని చేస్తున్నాం, ఈ పని చేయొచ్చా చేయకూడదు, మేము ఇలా ఆలోచిస్తున్నాం, ఇలా ఆలోచించచ్చా ఆలోచించకూడదు, మేము ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం, వెళుతామా వెళ్ళకూడదా, మేము ఈ నుంచి మేము నడుచుకోవాలనుకుంటున్నాం, నడవచ్చా నడవకూడదా అని దైవ
దైవజనుడిని అడగాలి అంట. దైవజనుడు దేవుణ్ణి అడుగుతాడు అంట. వీరు ఈ పని చేయాలి అనుకుంటున్నారు, ఈ ఆలోచన కలిగి ఉంటున్నారు, ఇది చెయ్యచ్చా చేయకూడదా, వీరికి ఏ సమాధానం చెప్పాలి, ఏ రీతిగా మీరు మాట్లాడాలి, వీరికి ఏ సమాధానం చెప్తే వీరి యొక్క జీవితంలో నెరవేర్పగలిగినటువంటి సమాధానం ఏమిటి అని దైవజనుడు దేవుణ్ణి అడగాలి. దైవజనుడు అడిగినప్పుడు దేవుడు దైవజనుడికి సమాధానం చెప్పినప్పుడు ఆ సమాధానాన్ని తీసుకుని వచ్చేసి అడిగిన వారికి చెప్పాలి. ఇది ఉన్నటువంటి ఆ ప్రక్రియ. కాబట్టి అందుకే ఆ దినాలలో దైవజనులను ఎక్కువ కాపాడుకునేవారు. దైవజనులని చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి. ఒక డాక్టర్ ఊళ్ళో ఉన్నా లేకపోయినా పెద్ద పడదు కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నా లేకపోయినా పెద్దగా పడదు కానీ, ఆ దేశానికి రాజు ఉన్నా లేకపోయినా పెద్దగా పడదు కానీ, ఆ యొక్క గ్రామానికి పట్టడానికి న్యాయాధిపతి ఉన్నా లేకపోయినా పెద్ద పడదు కానీ, దైవజనుడు మాత్రం ఉండాలి. దైవజనుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ఎంత దూరం ఉన్నా దైవజనుడు ఉన్న చోటకు వెళ్ళి వీరి యొక్క విషయం, వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క స్వభావం, వీరి యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పి దైవజనుడి ద్వారా నేర్చుకొని విని ఆ మాటల ప్రకారంగా జీవించేవారు. అంటే ఒక జీవితం, ఒక కుటుంబం చల్లగా ఆనందంగా సంతోషంగా జీవించాలంటే దైవజనుడు మాట కావాలి. ఒక కుటుంబం సంతోషంగా జీవించాలంటే దైవజనుడి మాటలు వినాలి. దైవజనుడి మాటలు వినడానికి ఎంత దూరమైన సరే ప్రయాణం చేసేవారు. ఎంత దూరమైన ప్రయాణం చేసేవారు. ఎంత దూరమైన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే ఆ దైవజనుడు దేవుడితో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ దేవుడితో మాట్లాడేటువంటి వ్యక్తికి ఎంతో ప్రేమ కలిగినటువంటి వందనం. ఎంతగా అని అంటే ఎంత మర్యాద, ఎంత తగ్గి దైవజనుడు వస్తున్నాడు అంటే ఆ దైవజనుడు వచ్చేటువంటి మార్గం కూడా చాలా వినయంతో రాజు సైతం సింహాసనం దిగి వచ్చేసి దైవజనుడిని ఎదుర్కోగలిగేటువంటి స్థితులను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలోనూ దైవజనుడు వచ్చాడు అంటే దేవుని యొక్క వర్తమానం, దేవుని స్వరాన్ని మోసుకొని వచ్చాడు అని ఎదురు చూడాలి. దేవుని స్వరం దైవజనుడిలో ఉంటుంది. దేవుని స్వరాన్ని మోసుకొని వచ్చినటువంటి దైవజనుడిని నిర్లక్ష్యం చేస్తే మనము దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థితిని బట్టి ఇక్కడ ఒక రాజు అడుగుతున్నాడు. ఒక రాజు యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఆ మాటని బట్టి చదువుతున్నాం. 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా అతని సేవకులలో ఒకడు, రాజావైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతనుండు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన. దైవజనుడితో మాట్లాడే విధానం, దైవజనుడితో ప్రవర్తించే విధానం అంటే
ఒక దైవజనుడు వస్తున్నప్పుడు, దైవజనుడిని ఎదుర్కోవడానికి పోతున్నప్పుడు కనీస మర్యాద ఉండాలి. దైవజనుడితో మాట్లాడాలంటే, దైవజనుడిని కలవాలి అంటే ఒక రకమైనటువంటి మర్యాద అనేది ఖచ్చితంగా చూపించాలి. అంటే మేము దైవజనుడికి కాదు ఇస్తున్నది మర్యాద, దైవజనుడిని నడిపిస్తున్నటువంటి దేవుడికి ఇస్తున్నటువంటి మర్యాద. ఇంకొకటి ఏమిటంటే, నీకు దైవజనుడి మీద మర్యాద లేకపోవచ్చు, దైవజనుడి మీద మంచి అభిప్రాయం లేకపోవచ్చు. ఎప్పుడైతే దైవజనుడి మీద మంచి అభిప్రాయం లేకుండా, దైవజనుడి మీద ఆ శ్రేష్ఠ భయభక్తులు లేకుండా ఉంటే, ఒక విధంగా ఆ దైవజనుడిని నడిపిస్తున్న దేవుని మీద నీకు మంచి అభిప్రాయం లేదు అని, నీకు మంచి ఉద్దేశం లేదు అని అంటారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ దైవజనులను నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆ దైవజనుని నడిపిస్తున్నటువంటి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ దైవజనుడు అనుకుంటాడు, అయ్యో మీరు ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, దేవుడు ఏమంటాడు తెలుసా, నిన్ను కాదురా మాట్లాడింది, నన్ను మాట్లాడు. ఎందుకంటే నేను నిన్ను నడిపిస్తున్నానని తెలుసు, నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నానని తెలుసు. ఒకటి, నీ నోటి ద్వారా మాట్లాడుతున్నది నేను కానై ఉండాలి. లేదు అంటే నేను మాట్లాడుతున్నా కూడా నేను నిర్లక్ష్యం చేస్తున్నానంటే, నీలో నేను ఉన్నా కూడా భయం లేని స్థితి ఉండాలి. కాబట్టి వారు నిన్ను కాదు విడిచిపెట్టు, నిన్ను కాదు మాట్లాడు, నన్ను మాట్లాడు అని ఎదుర్కోగలిగితే, దైవజనుడి మీద పడే ప్రతి రాయిని ముందు తను ఎదుర్కొంటాడు, దేవుడు ఎదుర్కొంటాడు. దైవజనుడిని అవమానపరిస్తే అవమానాన్ని ముందు దేవుడు ఎదుర్కొంటాడు. దైవజనుడి మీద ఒక రాయి వేస్తే ఆ రాయిని ముందు దేవుడు ఎదుర్కొంటాడు. అంతగా దేవుడు దైవజనుడు ప్రత్యేకపరచాడు. దైవజనుడు అంటే నాకు ఈజీ. దైవజనుడు అంటే ఏదో ఒక మనిషి, ఏదో 2 కాళ్ళు 2 చేతులు ఉండగలిగినటువంటి ఒక శరీరం అని అనుకోవద్దు. ఆ శరీరము లోపల నరాలను సైతం, ప్రతి అవయవాలను పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తూ నిలబెట్టుకున్నటువంటి దేవుని యొక్క స్వభావమును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మీకు మరొకసారి, దైవజనుడిలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను కంట్రోల్ చేస్తూ పరిశుద్ధాత్ముడు దైవజనుడిని నడిపించగలిగేటువంటి కృప కలిగినటువంటి, శక్తి కలిగి, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు దైవజనుడిలో ఉంటాడు. ఆ దైవజనుడిని బట్టి మనం నిర్లక్ష్యముగా, దైవజనుడు చెయ్యి వచ్చేసి మనం పెట్టినప్పుడు ఎట్లా పడతారో వాళ్ళు దైవజనుడు. మనం దైవజనుడు కాలు ఉంటే నన్ను కాలుతో తన్నాడు, తన్నింది పరిశుద్ధాత్ముడు, కొట్టింది పరిశుద్ధాత్ముడు, అనుకోగలిగే మనస్సుతో నృత్యమంతుడు, పెట్టింది పరిశుద్ధాత్ముడు. ఈ స్వభావం లేకుండా, ఈ యొక్క స్వభావం కలిగినటువంటి ప్రవర్తన లేకుండా ఉండేటువంటి నీకు దేవుని యొక్క భయం, నిజం చెప్పాలంటే మనసులో దేవుని భయం ఎక్కడ కనపడుతుందంటే దైవజనుడు వద్దే కనపడుతుంది. ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ దైవజనుడిలో దేవుని చూస్తే, చూసిన వారికి దేవుడే వారి పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. కానీ దైవజనుడిలో కనుక దేవుడిని చూడక కేవలం శరీరాన్ని చూడగలిగితే మాత్రం నీకు చాలా ఘోరమైనటువంటి అవమానం. నీ జీవితంలో ఏది కూడా దేవుని ద్వారా మేలు పొందుకోకపోగా నీకు ఇంకా కీడునే చూడగలుగుతావు. దానిని బట్టి మనం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి ఇంతవరకు చదువుకున్న విధానాన్ని బట్టి దైవజనుడు ఉన్నాడు, యుద్ధం చేయాలంటే అక్కడికి వెళ్ళాలా లేదా అన్న విషయము ఈ రాజుకు అర్థం కావడం లేదు. వెళితే గెలుస్తానో లేదా,
అసలు యుద్ధానికి వెళ్ళాలో లేదో నాకు చెప్పగలిగే వారు ఎవరున్నారు నేను అడిగితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు చెప్పగలుగుతారో లేదో తెలియదు, కానీ రాజులు కాదు. కానీ ఇక్కడ దగ్గరలో ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనబడిన ప్రవక్త ఉన్నాడు. ఆయన మాత్రమే రాజులకు తెలియజేయగలిగే సామర్థ్యత కలిగినటువంటి వాడు. చాలా మంది ఉండవచ్చు, కానీ దేవుడు నడిపిస్తున్న దైవజనుడు వారు. చాలా మంది దైవజనులు ఉంటారు, చాలా శరీరాలు ఉంటాయి. అన్ని శరీరాలలో దేవుడు నడిపించే శరీరం ఉండదు, కానీ దేవుడు నడిపించే శరీరమును చూసి ఆ శరీరంలో దేవుని ఎవరైతే చూడగలుగుతారో వారి జీవితంలో అద్భుతంగా చూడగలుగుతారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట ఎప్పుడైతే చెప్పారో ఇతడు ఏమనుకున్నాడంటే, నేను రాజుని కదా, రాజుని కాబట్టి ఆ దైవజనుడు ఎంతైనా సైన్యములతో తీసుకొని వచ్చేసేది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, రాజు పిలుస్తున్నాడు, 50 దేశాల తొందరగా వచ్చేసి అని మర్యాద లేకుండా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి సైనికులను పంపించారు. సైనికులను పంపించి ఆ పట్టణం అంతటిని కమ్ముకొని వస్తే వీరందరూ యుద్ధానికి వస్తున్నారేమో అని చెప్పేసి ఆ శిశువులలో ఉన్నటువంటి ఒక సైనికుడు వచ్చేసి దైవజనుడికి వచ్చేసి, అయ్యా 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 మన మీదికి యుద్ధానికి వస్తామంటున్నారు, మన మీదికి యుద్ధానికి వస్తున్నారు, చాలా మంది సైన్యం వస్తున్నారు, చాలా మంది సైన్యం వస్తున్నారు. ఎక్కడ గమనించండి, ఒక్క దైవజనుడిని తీసుకొని రావడానికి సైన్య సమూహం వస్తుంది, సైన్య సమూహం వస్తుంది. అలా సైన్య సమూహం వస్తున్నటువంటి ఆ స్థితిని బట్టి చదువుతాం. 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందల మెడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణంలో చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. జాగ్రత్త గమనించండి, మర్యాద లేకుండా ప్రవర్తించినందుకే దైవజనుడు పట్ల మర్యాద లేకుండా దైవజనుడు ఏం చేశారు? అసలు వచ్చిన సైన్యం ఏం చేశారు? వచ్చిన సైన్యం కూడా ఎలీషాని ఏమి అనలేదండి, కానీ ఎలా వచ్చారు అంటే మర్యాద లేకుండా వచ్చారు. ఎలా వచ్చారు? మర్యాద లేకుండా వచ్చేసి మొత్తం సైన్యం అంతా కూడా ఆ పట్టణాన్ని కమ్ముకొని యుద్ధానికి వచ్చినట్టు వచ్చేసారు. అంటే బలవంతంగా తీసుకొని వెళ్తామని వచ్చేసారు. బలవంతంగా దైవజనుడి వద్ద వినయంతో ఏదైనా సరే, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దైవజనుడి వద్ద ఎలా మాట్లాడాలంటే వినయంతో మాట్లాడాలి. ఒకవేళ దైవజనుడి వద్ద నుండి సమాధానం రాకపోతే కనిపెట్టుకుని ఉండాలి. దైవజనుడి వద్దే సమాధానం వచ్చేది, కనిపెట్టుకుని ఉంటే కదా. ఈ సైన్యం అంతా వచ్చినప్పుడు ఇక్కడ ఎలీషాకు ఇక్కడ ఒక సేవకులలో ఉన్నటువంటి హత్యని చేసేటువంటి సేవకులలో ఒక సేవకుడు వచ్చి, సైన్యం అంతా వచ్చేసారయ్యా మన మీదికి, మనం కనుక రాముడు వాళ్ళ మాట వినకపోతే మనం అంతా చంపేసేలాగా ఉన్నామంటే వాళ్ళు ఎంతమంది వస్తాయి ఏంటి అయ్యా? ఇక్కడ ఈ సేవకుడు మాట్లాడుతున్న మాట నచ్చలేదు దైవజనుడికి. ఈ సేవకుడు ఏం మాట్లాడుతున్నాడు కదా, అయ్యో మనకి ఎంతమంది వచ్చారో తెలుసా మన మీదికి, చాలా మంది వచ్చారయ్యా, గొప్ప సైన్య సమూహం వచ్చిందయ్యా, ఎంతమంది వచ్చారో అని చెప్తా ఉంటే ఈ దైవజనుడికి ఎంతమంది వస్తాయి, మన పక్షాన ఉన్నది
సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది వస్తే ఏంటి, ఎన్ని గుర్రాలు వస్తే ఏంటి, ఎన్ని రథాలు వస్తే ఏంటి, వీడి కళ్ళు రథాల మీద పడుతుంది, వీడి కళ్ళు గుర్రాల మీద పడుతుంది. ఆ గుర్రాలను చూసి భయపడుతున్నాడు, ఆ రథాలను చూసి భయపడుతున్నాడు. ఆ రథాలను చూసి, ఆ గుర్రాలను చూసి, వారి కేకలను బట్టి, వారి మాటలను బట్టి భయపడుతున్నాడు. కానీ దైవజనుడు అంటున్నాడు, ఎందుకు ఈ దైవజనుడు మాట్లాడే మాటలను బట్టి ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు, వాళ్ళని బట్టి నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? మన పక్షాన ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. మనకు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని గుర్రాలు ఎదురొచ్చినట్టుగా ఉంటాయి. ఆ గుర్రాలను ఎలా తప్పించుకోవాలో తెలియదు. కొన్ని రథాలు ఎదురొస్తూ ఉంటాయి, కొన్ని కేకలు మనకి ఎదురొస్తూ ఉంటాయి. కొంతమంది సైన్యం మనను భయపెట్టడానికి, బెదిరించడానికి వస్తాం. కానీ ఏవి వచ్చినా కూడా ఒకటి, నా పక్షాన ఉన్నది సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఎవరంటే మన పక్షాన ఉన్నది? వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగాలు చేసేవారైనా, లేదంటే అలా జీవితం కుటుంబంలోనే జీవించేవారైనా, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నష్టం వచ్చినా అది పెద్ద సమస్యగా అనిపించదు. అయ్యో ఇది ఎంత పెద్ద సమస్య, ఇది ఎంత పెద్ద సమస్య, ఏమైపోతుందో అని అనుకుంటే, నీ పక్షాన ఒక్క దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు వచ్చాడంటే నీ గుర్తున్నటువంటి ఎన్ని రథాలని, ఎన్ని గుర్రాలని వేస్తున్నావు. ఎంత పెద్ద సమస్య ఉన్నా దైవజనుడు నీ గురించి ఆ సమస్య తీరిపోతుంది. నీకు ఎంత పెద్ద సమస్య ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ధైర్యంగా చెప్పదు. నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ పక్షాన దైవజనుడు నిలబడితే చాలు. ఏంటి? నీ పక్షాన దైవజనుడు నిలబడితే చాలు. ఎప్పుడు అవసరం లేదు. వేల మంది, లక్షల మంది నీ కొరకు యుద్ధం చేసే సైన్యం అవసరం లేదు. అర్థమవుతుందా? నీ కొరకు ఒక దైవజనుడు ఉంటే చాలు. కానీ ఈ దైవజనుడు ఆ దైవజనుడి యొక్క నేర్చుకుంటున్నటువంటి ఈ దైవజనుడు అంటున్నాడు, ఈ దైవజనుడు భయపడుతున్నాడు, ఈ ప్రవక్తను భయపడుతున్నాడు. అయ్యో ఎంతమంది వచ్చారు అని చెప్పేసి కేకలు వేస్తా ఉంటున్నాడు, ఆ రథాలను చూసేసి భయపెట్టేస్తున్నాడు. అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ కళ్ళు తెరవాలి అని చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీడి కళ్ళు తెరువు. ఏమంటున్నాడు? అయ్యా వీడి కళ్ళు తెరువు, వీడి కళ్ళు తెరువు అని చిన్న ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఏ విషయానికైనా సరే నీ ఆయుధం ఏమిటంటే ప్రార్థన. ఏంటి? ఏ విషయానికైనా నీ ఆయుధం ఏమిటి? ప్రార్థన. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, నీకంటూ ఒక సమస్య వచ్చిందంటే నువ్వు పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి రావాలంటే దైవజనుడి దగ్గరికి రావాలి. అలాగే నీవు ఏ సమస్య అయినా సరే నీకు తీరాలి, ఒక పరిష్కారం దొరకాలి అంటే నువ్వు ఒక ప్రార్థన చేయాలి దేవుడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఇతడు కన్ను తెరవాలి. కన్ను తెరవబడాలి అంటే వస్తున్న సైన్యం, వస్తున్న సమస్య అసలు దేవుడికి సమస్య కాదు. ఏంటి? వస్తున్న సమస్య దేవుడికి సమస్య కాదు. మనుషులకు అది సమస్యలా కనిపిస్తుండొచ్చు, కానీ దేవుడికి అది సమస్య కాదు. ఆ సమస్య కాదన్న సంగతి తెలియాలంటే చూడలేని నేత్రాలకు చూపించాలి. కాబట్టి చూడలేని నేత్రాలకు చూపించాలని చెప్తున్న మాట ఏంటంటే
అయ్యా వీడి కన్ను తెరుగు, వీడి కన్ను తెరుగు అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే దైవజనులు ప్రార్థన చేశారో, ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేశారో కన్ను తెరవబడ్డాయి. కన్ను తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత అప్పుడు ఆ కన్నుతో చూస్తే ఆ సైన్యము అగ్ని కొండల్లాగా ఉండిపోయి ఆ సైన్యం కొండల మధ్యలో కాలిపోవడం కనబడతారు. ఆ సైన్యం అంతా అగ్నికి ఆపు చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇది చూస్తే సమస్య వచ్చింది, కానీ సమస్య ఎంత ఈజీగా కాలిపోతుంది. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. మీకు ఎంత పెద్ద సమస్య అయినా ఉండొచ్చు, మీకు ఎంత పెద్ద సమస్య అయినా ఉండొచ్చు. నీ కుటుంబం, నీ జీవితంలో, నీ స్థితిలో ఎంతో ఎంతో భయంకరమైన స్థితి ఉండవచ్చు. ఇదిగో నీ దైవజనుడి కనుక నీ పక్కన ఉంటే నీ కళ్ళు తెరవబడతాయి. అసలు సమస్యగానే ఉండదు. నీ పక్కన ఇంకెవరు ఉండాలి? ఇదిగో దైవజనుడు లేనప్పుడు ఇక్కడ సమస్య కనపడుతుంది. దైవజనుడు వద్దకు వచ్చాక, దైవజనుడు ప్రార్థన చేసి చూడమని చెప్పాక అప్పుడు కనపడిన సమస్యగానే లేదు. హల్లెలూయా. దేవునితో ఉన్న దైవజనుడు అంటే అలా ఉంటుంది. ఏంటంటే మనకు ఈ దైవజనుడిలో దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే చిన్న గుర్తులు ఉంటాయి, అందాలుగా గుర్తులు కనబడతాయి. మనకు ఒక సమస్య కనిపిస్తుంది, ఆ సమస్య అన్నట్టుగా దైవజనుడు ఎప్పుడైతే మనకు ఉంటారు, మన వద్ద ఉంటారో సమస్య ఇట్టే తీరిపోతుంది. సమస్యగా కనపడదు. ఎప్పుడైతే సమస్య కాలిపోతుంది, కనబడకుండా కాలిపోతుంది, అప్పుడు నిజం గ్రహిస్తాం. అరే నిజమే కదా, ఇది ఇంతవరకు భ్రమ అంటే నిజంగా మా పక్షాన ఉన్నది సైన్యముల అధిపతి యెహోవా. ఆ దేవుని స్వరాన్ని వినిపిస్తూ ఉంటున్నటువంటి దైవజనుడితో మేము ఉంటున్నామని గ్రహించి అది వచ్చింది. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివానిని కళ్ళను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో ఒత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. చూసుకున్నటువంటి వాక్య భాగంలో ఏంటంటే సైన్యములను కాల్చివేయగలిగేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు అగ్ని రథములతో, అగ్ని గుర్రములతో ఆకాశము నుండే అగ్ని రథాలను భూమి మీదకి నింపాడు, అగ్ని గుర్రాలను భూమి మీదకి నింపాడు. భయంకరమైన సైన్యము ఈ దైవజనుల ఇద్దరు చుట్టూ కమ్ముకొని ఉన్నది. అంటే వచ్చిన రాజు సైన్యము కంటే దేవుని యొక్క సైన్యము బలమైన సైన్యం తమ చుట్టూ ఉంది. ఆ సైన్యం చూసి ఈ దైవజనుడికి ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు మీరు లేరే అని అంటే, ఇంతవరకు మీరు లేరు కాదు, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, కానీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మన చుట్టూ. దేవుడికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. మనం చూడలేము కానీ చూపించగలిగే దైవజనుడు ఉండేంత వరకు, వచ్చేంత వరకు, మాట్లాడేంత వరకు మనం చూడాలి. ఎందుకంటే మన పక్షాన సైన్యములకు అధిపతి దేవుడు ఉంటాడు అన్న సంగతి మనకు తెలియదు. మన పక్కలోనే దేవుడు ఉంటాడు, మనతోనే దేవుడు ఉంటాడు. కానీ దేవుడు ఉన్నా లేడు అనుకుని మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, లేడు అనుకుని మనం ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తుంటాం. అయితే దేవుడు మన పక్కలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన ద్వారా తన యొక్క ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తున్నాడు అన్న సంగతి మనం గ్రహించలేదు.
ఎందుకంటే మనం అనుకుంటాం నీకు ఇలా ఉంటే బాగుంటుంది కదా, నీకు ఇలా చేస్తే బాగుంటుంది కదా. నువ్వు అలా చేయొద్దు. ఇదిగో నేను చెప్తాను చూడు, నేను చెప్తాను ఇలా చేయండి అని దైవజనుడి ద్వారా నడిపించగలుగుతాను. అందుకే నేను చెప్తాను, ఎవరున్నా లేకున్నా దైవజనుడు ఉంటే చాలు, నీ కుటుంబం ఆశ్రయించాలి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ అగ్ని రథములు, అగ్ని గుర్రములు, అగ్ని సైన్యము వచ్చి ఉంటుండగా ఈ వచ్చినటువంటి సైన్యముతో ఈ దైవజనుడు ఆదరిస్తున్నాడు. వీరికందరినీ చంపేమని చెప్పేసి 1 నిమిషంలో చంపేశాడు. కానీ ఎలీషా చెప్పినటువంటి మాట ఏంటంటే వీరందరికీ అంతర్ముఖం వేసి. జాగ్రత్త గమనించండి. ఒకరికేమో కళ్ళను తెరవమని చెప్పారు, వచ్చిన సైన్యానికేమో ఉన్న కళ్ళను మూయమని చెప్పాడు. ఏంటి? ఒకరికి కళ్ళు తెరవమని చెప్పాడు, ఉన్న వారికి కళ్ళను మూయమని చెప్పాడు. కొందరికి కళ్ళు మూసుకపోతేనే బాగుంటుంది, కొందరికి కళ్ళు తెరవబడితే బాగుంటుంది. అందరికీ ఒకేలాంటి ఆ ట్రీట్మెంట్ ఉండదు. అందరికీ కళ్ళు తెరవబడితే కూడా బాగుండదు. కొందరికి కళ్ళు ముయ్యబడాలి, కొందరి కళ్ళు తెరవబడాలి. తెరవబడాల్సిన వారికి తెరవబడాలి, ముయ్యబడాల్సిన వారికి ముయ్యబడాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. మనం కొన్నిసార్లు అనుకుంటాము, వాడికి ఎందుకు తెరవాలి, వీళ్ళకి ఎందుకు ముయ్యాలి, వారికి ఎందుకు తెరవాలి, వీళ్ళకి ఎందుకు ముయ్యాలి, ఇది ఎందుకు ఇలా జరగాలి, ఇలా జరగాల్సిన అవసరమే వచ్చి అన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పుట్టుకొస్తాయి. మనకు పుట్టుకొచ్చేటువంటి ప్రశ్న అర్థం కాదు, దేవుని యొక్క ఆలోచనతో మనం నడవాలి. ఆమేన్. దేవుని ఆలోచన నీ పట్ల ఏదైతే ఉందో అది నువ్వు చేసుకుంటున్నావు. దేవుడు నీకంటూ నువ్వు ఇలా నడవాలి, ఈ స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సంతోషంగా పెట్టాలన్నది దేవుని ఆలోచన. ఆమేన్. నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా పెట్టాలి. నువ్వు జీవితాంతం సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఆలోచన. కాబట్టి నీ ఆలోచనకి, నీలో ఉన్నటువంటి బుర్రకి ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియదు. కాబట్టి నీకంటూ ఒక దైవజనుడిని పెట్టి నిన్ను నడిపిస్తాడు అని పెట్టి, ఇదిగో జాగ్రత్తగా ఉంది. వచ్చిన సైన్యంతో చెప్పే మాట ఏంటంటే, ఇదిగో వీరికన్నీ ముయ్యబడుడు కాదంటే అందరికీ గుడ్డితనం వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అరే బాబు, మీరు వచ్చినటువంటి పట్టణం ఇది కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను తీసుకొని పోతాను రండి అని దైవజనుడే వాళ్ళందరినీ మరలా వారి వద్దకే తీసుకుని వెళ్తున్నాను. వారి వద్దకే వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తీసుకుని వెళ్ళగలిగేది. జాగ్రత్తగా గమనించండి. కొందరికి కళ్ళు తెరవమని చెప్పేసి ఆ అగ్ని రథములను చూపించారు. కొందరి కళ్ళను ముయ్యమని చెప్పేసి అసలు ఉన్న దానిని కూడా, చూడాల్సిన దానిని కూడా చూడకుండా కళ్ళు పొయ్యాలి చేసేసి వారిని మరలా అదే దైవజనుడే నడిపిస్తుంది. అంటే నిన్ను నడిపించడానికి నీ కళ్ళు ముయ్యబడినా, నీ కళ్ళు తెరవబడినా, నువ్వు ఏ ఆలోచనతో ఉండాలో, నీ కళ్ళు ముయ్యబడాలో, నీ కళ్ళు తెరవబడాలో దైవజనుడు ద్వారా మాత్రమే నేను నడిపిస్తాను. నీ జీవితానికి ఏది అవసరమో అదే దైవజనుడి ద్వారా దేవుడు చేస్తాడు. నీవు దేవుని నమ్మితే, దేవుని సన్నిధి కలిగి ఉంటే, నువ్వు దైవజనుడి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటావు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. అతి ఆత్మ లేకపోతే నీవు అబద్ధికురావు. నువ్వు ఇంతకు మించి వేరొక స్థితిలో నువ్వు ఆలోచించగలిగితే మాత్రం, ఎందుకంటే ఒకటి నువ్వు నమ్మిన దేవుడైనా అబద్ధమై ఉండాలి, లేదా నువ్వైనా అబద్ధమై అంతే. నువ్వు నమ్మిన దేవుడైనా అబద్ధికుడై ఉండాలి, లేదా నువ్వన్నా అబద్ధికుడై ఉండాలి. ఈ రెండు కాదు అంటే దేవుడు ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నది దేవుడే అంటే నువ్వు ఖచ్చితంగా
నీ కొరకు దైవజనుడిని పెడితే ఇదిగో నీ కళ్ళు మూసినా నీ కళ్ళు తెరిచినా చూపించేవాడు దైవజనుడు. హల్లెలూయా. కళ్ళు తెరిపించిన కళ్ళ ద్వారా చూపించేసి దానికి వివరణ ఇవ్వగలిగిన వాడు దైవజనుడు. కళ్ళను మూపించినా వాళ్ళు చేరాల్సినటువంటి మార్గాన్ని చూపించి వారిని చేర్చాల్సిన మార్గంలో వారు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో చేర్చాల్సిన మార్గంలో చేరవలసినటువంటి మార్గం కూడా నడిపించగలిగేవాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనల్ని నడిపించేది ఎవరు? దైవజనుడు. ఎందుకు నీకు కొన్నిసార్లు నీ స్వభావం సరిగ్గా లేకపోతే ఉన్న కళ్ళనే మూసేస్తావు. మూసేసి అదే దైవజనుడు నీకు మంచి జ్ఞానాన్ని ఆలోచనని చెప్పి ఆయన ఉద్దేశం చొప్పున నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ కళ్ళు తెరవాలనిపిస్తే కళ్ళు తెరిచి ఇదిగో ఎలా ఉందో చూడని చుట్టూ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క స్వభావం ఎంతగా ఉందో చూడని చూపించి నీకు నడిపిస్తాడు. ఒకరికి చూపించకుండా నడిపిస్తున్నారు, ఒకరికి చూపించి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మను బట్టి దేవుని సన్నిధిని కలిగి దైవజనుడి యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కనుక ఇది కనుక అబద్ధం అనుకుంటే జాగ్రత్తగా, ఒకటి నువ్వు నమ్మిన దేవుడైనా అబద్ధమైన లేదా నీవైనా అబద్ధకుడవి. ఇది ఏంటి అనేది నువ్వు గ్రహించు. ఒకవేళ దేవుడు అబద్ధం అయితే నువ్వు మందిరంలో కూర్చోవడం వృధా, నువ్వు దేవుని సన్నిధి కలిగి జీవించడం వృధా. ఈ జీవితం వృధా అవుతుంది. అసలు నీకంటూ గమ్యం ఉంటుంది. దేవుడు లేకపోతే నీ జీవితానికి పురుషుతావు. ఎక్కడి దాకా ఆగాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆరంభం ఉండదు, ముగింపు ఉండదు. దేవుడు ఉంటే నీకు ఆరంభం నుండి ముగింపు ఎక్కడ ఉంటుందో నీకు తెలుస్తుంది. దేవుడే కనుక లేకపోతే నీకు ఆరంభం ఎక్కడ ఉందో నీ జీవితం తెలియదు, ముగింపు ఎక్కడో కూడా నీకు తెలియదు. కాబట్టి నీ ఆరంభం ముగింపు తెలియాలంటే నీకు దేవుడు ఉండాలి. నీకు దేవుడు ఉన్నాడు, దేవుడిని కనుక్కోగలిగితే, దేవుడిని కనుక్కోగలిగితే దేవుడిని నడిపించేది దైవజనుడి ద్వారా. మరి దైవజనుడి ద్వారా నడిపించినప్పుడు దైవజనుడి యొక్క స్వరాన్ని బట్టి, దైవజనుడి యొక్క కళ్ళని బట్టి నువ్వు దైవజనుడి కళ్ళే నీ కళ్ళు, దైవజనుడి మనసే నీ మనస్సు, నువ్వు దైవజనుడి ఆత్మ కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. గేయాజుతో అంటాడు, నా మనస్సు నీ వద్దకు రాలేదా, నా మనస్సు నీ వద్ద, నా ఆత్మ నీ వద్దకు రాలేదు, నీ వద్దకు రాకపోయాను, నీలో లేకపోయాను, నా ఆత్మను చూడలేకపోయావా అని గేయాజుతో అంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగి మనం ఏ విషయం నిమిత్తమై ప్రార్థన చేస్తామో ఆ విషయానికి జాగ్రత్తగా గమనించాలి. కొన్ని విషయాలు కనపడకుండా ఉంటే మంచిది అని అంటే దేవుడు కనపడకుండా చేస్తాడు. కొన్ని విషయాలు కనబడడం మంచిది అని అంటే దేవుడు కనపడేలాగా చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి ఆత్మలో దేవుడు మనల్ని నిలబెట్టును గాక. హల్లెలూయా. అందరూ చక్కగా మోకరిద్దాం, ప్రార్థిస్తున్నాను బట్టి చక్కగా మోకరిద్దాం.